పాత్రికేయ రంగంలోనే ఒక కొత్తదనానికి కొత్త వరవడికి రూపకల్పన చేసి పాత్రికేయ వృత్తిలో ఈనాడు అనే పత్రికను స్థాపించడం ద్వారా ఒక విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిన రామోజీరావు గారు ఇవాళ మన మధ్య లేకపోవటం, ఈరోజే ఆయన అసూలు బాయటం చాలా దురదృష్టకరం. అలాగే ఆయన అనేక ప్రయోగాలు చేశారు. కింది స్థాయి నుంచి పైకి వచ్చారు. అటు చిట్స్ ద్వారా కానీ, లేకపోతే పచ్చళ్ళ వ్యాపారం ద్వారా కానీ, అలాగే మార్గదర్శి ద్వారా కానీ, ఏ విధంగా అయినా సరే ముందు స్టెబిలైజ్ అయ్యి సెటిల్ అయ్యి ఆ తర్వాత ప్రింట్ మీడియాతో పాటు ఎలక్ట్రానిక్ మీడియాలోకి ప్రవేశించడం జరిగింది. తద్వారా దేశవ్యాప్తంగా ఈటీవీ అన్ని రాష్ట్రాల్లో పెట్టిన మొదటి ఛానల్ అది. అట్లాగే ఇప్పుడు అన్ని ఫ్రాంచైజీలని వేరువేరుకి ఇచ్చినా కూడా ఈనాడు మాత్రం ఇంకా ఆయన నడుపుతూ ఉన్నారు. తద్వారా అనేక మందికి, కొన్ని వేల మంది ఈనాడు ఈటీవీల్లో శిక్షణ పొందారు. వేలాది మంది ఇప్పటికీ విశ్వసనీయత కలిగిన ఛానల్గా లక్షల కోట్ల మంది, దేశవ్యాప్తంగా అయితే కోట్ల మంది తెలుగు వాళ్ళు సాయంత్రం 7 అయితే ఈటీవీ ఖచ్చితంగా వార్తలు చూస్తానికే ఉంటారు, మిగిలిన ఏ ఛానల్ ఉన్నా. ఆ విధంగా ఒక క్వాలిటీతో కూడినటువంటి, విలువలతో కూడినటువంటి ఆయన వ్యాపారం అయినా ఏదైనా కానీ ఆ పద్ధతిలో నడిపారు. రెండోది, రాజకీయ సంక్షోభాలు వచ్చినప్పుడు ఆయన ఒక స్ట్రాటజీ రూపొందించుకుని ఆ స్ట్రాటజీ ప్రకారంగా, అది కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి అయిష్టం ఉండొచ్చు, కానీ ఆయన అన్ని పర్యాలు సక్సెస్ అయ్యాడు. తెలుగుదేశాన్ని ఆ రోజుల్లో ఎస్టాబ్లిష్ అవటంలోను, ఆ తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి చేయటంలోను, ఆ తర్వాత ఇప్పుడు నిన్నగా మొన్న జరిగిన ఎన్నికల్లోనూ ఆ విధంగా తను అంటే బయటికి రాకుండానే తన చాణక్య నీతితో రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రజలకు ఆయన కోరుకున్న పద్ధతుల్లో మంచి జరగాలని ఆయన భావించి సక్సెస్ అయ్యాడు. అది కొంతమందికి భిన్నంగా ఉండొచ్చు. ఏదేమైనా ఆయనకు సంబంధించిన అంశాల్లో ఆ విధంగా ఏ రంగంలో అయినా సరే ఆయన విజయవంతమయ్యారు, నిండు జీవితాన్ని గడిపారు. అలాగే ఆయన చిన్నతనంలో వామపక్ష భావాలు కలిగిన వ్యక్తి, సిపిఐలు పనిచేశారు. చండ్ర రాజేశ్వరరావు గారికి సన్నిహితులుగా కూడా ఉండేవారు. ఆయన సిఆర్ ఫౌండేషన్ కార్యాలయాన్ని ప్రారంభించేటప్పుడు ఆయన ఆర్థిక సహకారం చాలా చేశారు. అటువంటి గొప్ప వ్యక్తికి సిపిఐ పార్టీ నుంచి ముందుగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఇక రాజకీయాలకు సంబంధించి మనం 4వ తారీఖు కౌంటింగ్లో చూసాం. అనూహ్యమైనటువంటి ఫలితాలు, పరిణామాలు భారతదేశంలో చోటు చేసుకున్నాయి. చోటు చేసుకోవడం ద్వారా ప్రజాస్వామ్యానికి ఈ భారతదేశంలో ప్రమాదం లేదని రుజువు చేయబడింది. ప్రజాస్వామ్యం బ్రతికింది. ప్రజలు తాము విశ్వసించినటువంటి ఈ వ్యవస్థను బ్రతికించారు. ఈ వ్యవస్థ ద్వారా, ఓట్ల వ్యవస్థని, ఓటు ద్వారా ఎంత దుర్మార్గుడైనా అవసరమైతే ఓడిస్తాం అని, కాకపోతే కొద్దిగా ఆలస్యమైతే అవుతుంది అని ఒక చక్కటి గుణపాఠం చెప్పారు. అంతిమంగా ఎవరు ఈ ఎన్నికల్లో గెలిచారంటే సామాన్యుడు గెలిచాడు ఈ ఎన్నికల్లో. ఈ రాష్ట్రంలో అయినా, పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో అయినా, భారతదేశంలో అయినా సరే. ఇంకా ఏం రుజువు చేశారంటే ఎవరైనా సరే, హిందువైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా అందరం అన్నదమ్ములమే అనే భావనని ఇవాళ ప్రజలు దాన్ని గౌరవించారు. చాలా గొప్పతనం. ఎక్కడైతే రామాలయం కట్టారో ఆ రామాలయం ఉన్న ఆ నియోజకవర్గం ఫైజాబాద్, అయోధ్య కానీ ఫైజాబాద్, ఆ నియోజకవర్గంలో బీజేపీ ఓడిపోయింది. యూపీలో బీజేపీ తగ్గిపోయింది. 400 సీట్లు దాటుతాయి అనుకున్న బీజేపీ చివరికి 290 స్థానాలతోనే మొత్తంగా, ఇది వాళ్ళు 230, 290 ఎన్డీఏ, ఆ విధంగా చతికిల పడటం జరిగింది.
చావు తప్పి కన్నులొట్టబోయినట్లుగా. అంటే మన భారతదేశంలో ఉన్న ఈ వ్యవస్థ ఎంత గొప్పదో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఒకప్పుడు ఇందిరాగాంధీ గారిని కూడా సహించలేదు కదా, ఇవాళ పక్కనున్న ఏపీ ఎవరైనా ఊహించారా ఆ విధంగా? అంటే ఖచ్చితంగా ఏ పరిపాలన చేసేవాడైనా సరే రాజ్యాంగాన్ని గౌరవించాలి, రాజ్యాంగంలో ఉన్న అంశాలను గౌరవించాలి, లౌకికవాదాన్ని అంగీకరించాల్సిందే, అందరం అన్ని మతాలు కులాలు ఒకటే అనే భావాన్ని అంగీకరించాలి. ఆ విధంగా చేస్తేనే రాజకీయాల్లో మనగలుగుతారు. రౌడీయిజం ద్వారా, లేకపోతే దందాయిజం ద్వారా, ఇంకా ఫ్యాక్షనిజం ద్వారా, లేకపోతే క్విడ్ ప్రోకోల ద్వారా ఇటువంటి కొంతకాలం మాత్రమే వాళ్ళు సక్సెస్ అవుతారు. అది ఇప్పుడు ఇవాళ మనకు రుజువైంది. అందువలన ఇక కాంగ్రెస్ కొన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ ఖచ్చితంగా ఇంకా విశాల దృక్పథంతో ఉండాలి. కాంగ్రెస్ విశాల దృక్పథంతో ఉంటే ఇవాళ దేశంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది, ఖచ్చితంగా వచ్చేది. కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే యూపీఏ ఫ్రంట్ కానీ కొన్ని ఇంకా కుసించుకుపోయిన ఆలోచన ధోరణితో, మూసుకుపోయినటువంటి మనసు పొరలతో ఇంకా ఉండటం అది మంచిది కాదు. దేశానికి మంచి జరగాలంటే విశాలమైన దృక్పథం ఉండాలి, ఉదార దృక్పథం ఉండాలి. అక్కడ కొన్ని చోట్ల వాళ్ళు పాటించారు, సక్సెస్ అయ్యారు, కొన్ని చోట్ల పాటించలేదు. ఆ క్రమంలోనే లేకపోతే దేశంలో ఇవాళ అధికారంలోకి వచ్చాయి. ఇక రెండోది, పక్కనున్న ఏపీలో అన్ని స్థానాల్లో కూడా అది ఏ పార్టీ గెలిచినా తెలుగు ప్రాంతం అయి ఉండి ఆయన నరేంద్ర మోడీ ఖాతాలో పోవటం చాలా దురదృష్టకరం. ఇవాళ టీడీపీ ఎంపీలు అటువైపు పోతారు, బీజేపీ ఎంపీలు అటువైపు పోతారు, జనసేన అటువైపు పోతారు, ఆఖరికి వైఎస్ఆర్ కాంగ్రెస్. అంటే ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? అంటే ఇందులో ఉన్న మర్మాన్ని కూడా అర్థం చేసుకోవాలి. చంద్రబాబు లాంటి వాళ్ళు లొంగిపోయారు, మొన్న భయపడ్డారు. ఇప్పుడైనా సరే అవకాశం వచ్చింది. ఇప్పుడు ఎందుకంటే తెలుగు ప్రజలకి ఎన్డీఏ అన్యాయం చేసింది, బీజేపీ అన్యాయం చేసింది. ఆ బలవంతాన్ని ప్రేమతో కాదు చంద్రబాబు అటు కలిసింది, బలవంతాన్ని కలిశాడు. ఇవాళ ఈయన పేరుతోనే వాళ్ళు గెలిచారు, ఈయన పేరుతో. లేకపోతే చాలా మార్పులు వచ్చేసాయి. ఇవాళ నీకు బీజేపీ 8 స్థానాలు ఇక్కడ గెలిచిన, ఇంకో చోట గెలిచిన, ఇవన్నీ కూడా యాక్చువల్గా ఎటు కూడా గెలవదు. అనేక పాత వాళ్ళు ఓడిపోవటం, కాంగ్రెస్ ఇంకొద్దిగా ముందు మేల్కొని లేకపోవటం, ఇటువంటి అనేక అంశాలతో జరిగింది. కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడదు, మీరు రాసుకోండి. ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కువ కాలం ఇదే ధోరణి ఏమైనా మార్చుకుంటే నిలబడుతుందేమో కానీ మళ్ళా ముస్లింలు హిందువులు ఇక ఎన్నరో జనం ఎప్పుడు కూడా మతం పేరుతో కొద్ది రోజులే రెచ్చిపోతారు, అంతిమంగా ఎవరు కూడా అంగీకరించరు. ఇదన్నీ కూడా మీరు గమనంలో ఆ ప్రభుత్వాలు పెట్టుకోవాలని కోరుతూ, అంతిమంగా మన ఇచ్చిన ప్రజా తీర్పు చాలా గొప్ప తీర్పు. దేశంలో ఎవరు గెలిచారనేది కాదు, ఏ పార్టీ అనేది కాదు, అంతిమంగా ఓటరు గెలిచాడు, ప్రజలు గెలిచారు, ప్రజాస్వామ్యం గెలిచింది. మీ అందరికీ నమస్కారం.